కన్నప్ప అంటే అందరూ చెప్తుంటారు కదా హైప్ అని. హైప్ ఇవన్నీ సెకండరీ పక్కన పెడితే విష్ణు గారిది చాలా రోజుల తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే కొన్ని కల్పించి తీశారు కాబట్టి దాంట్లో ఓకే. విష్ణు గారిది ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏంద్రా ఎలా ఉంది అని అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మొత్తం కుమ్మేశారు అసలు. ఎందుకంటే సెకండ్ హాఫ్లోనే రియల్ స్టోరీ ఆఫ్ భక్త కన్నప్ప స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారి ఎంట్రీ కానీ సినిమాని నిలబెట్టేశారు సెకండ్ హాఫ్లో. అది ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పారు కదా, ఇది కల్పితమైన స్టోరీ, దాన్ని మోటో తీసుకొని దాన్ని బట్టి చేయడం జరిగింది అని. సెకండ్ హాఫ్ తర్వాతే రియల్గా స్టోరీ ఉంది. ఎగ్జాక్ట్గా ఏదైతే జరిగిందో అదే స్టోరీ చూపించడం జరిగింది సినిమాలో. గ్రాఫిక్స్ అంటే ఫస్ట్ హాఫ్ మెయిన్గా సినిమాకి ఏదైనా నెగిటివ్ షేడ్ ఉంది అంటే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా అనిపిస్తుంది. ప్రాపర్గా ఎండింగ్ ఉంటుంది సినిమా. ఎండింగ్ ఏడుపు వచ్చేస్తుంది అంతా. అంటే ప్యూర్ నిజంగా శివయ్య భక్తులు ఉంటే మాత్రం అసలు ఒళ్ళు పులకరించిపోద్ది, అంత బాగా అనిపించింది నాకైతే. రియాలిటీగా సినిమా వైజ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇంకొకటి ఇది రియల్గా తీసిన స్టోరీ కాదు కదా, కల్పితమైన స్టోరీ. సో దాన్ని అడ్జస్ట్ అవ్వాలి మనం, తప్పదు. అక్కడక్కడ డబ్బింగ్ కూడా కొంచెం తేడాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్నా కూడా ఓవరాల్గా చాలా బాగా, అంటే బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్తో అయితే బయటకు వస్తుంది అన్న. దీనికి ఒక 2.75 ఇవ్వచ్చు అన్న.